వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. సో పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. కాస్త మీకు సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. వీడియోని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నిన్న సాయంత్రం మనకి జియో నెంబర్ 81 అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. మరి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సంబంధించి ఫేజ్ 2 సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి పూర్తి వివరాలను అయితే వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. అందులో మన పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి కూడా వివరాలు ఉండడం అనేది జరిగింది. మరి ఎన్ని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు, అలాగే పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. మరి నిన్న పేర్కొన్నటువంటి ఆ జియో నెంబర్ 81కి సంబంధించి ఒకవేళ కుదిరితే నేను ఇక్కడ మీకు ఇమేజెస్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసరికి 542, ఏఆర్ కానిస్టేబుల్ 205, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 200, పీసీ డ్రైవర్ 198 పోస్టులు, పీసీ మెకానిక్ 15 పోస్టులు. ఎవరైతే ఐటీఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, హైట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అండి. దీనికి సంబంధించి మళ్ళీ వేరే వీడియోలో పూర్తి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఫైర్మెన్ వచ్చేసరికి 158 పోస్టులు, డ్రైవర్ ఆపరేటర్ వచ్చేసరికి 147 పోస్టులు, జైలు వార్డెన్ మేల్ వచ్చేసరికి 150, ఉమెన్ వచ్చేసరికి 121, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసరికి 80, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసరికి 182, ఏఆర్ వచ్చేసరికి 116, కమ్యూనికేషన్ ఎస్ఐ వచ్చేసరికి 50, పీటీఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 10, ఏపీఎస్పీ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి 71, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి 9 పోస్టులు ఎక్కేటటువంటి అవకాశం ఉంది. సార్ ఇదంతా మనకు తెలిసిందే, కానీ పోస్టుల సంఖ్య పెంచుతారా లేదా అనేటువంటి డౌట్ మీ అందరికీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నోటిఫికేషన్లు ముందు వస్తున్నాయా, ఎన్నికలు ముందు వస్తున్నాయా? నోటిఫికేషన్ల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇంకా బంతి మన కోట్లోనే ఉంది. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి వ్యతిరేక విధానాల్లో కనుక పోతే 100% ఎన్నికల్లో ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇంత చిన్న లాజిక్ అనేది తెలియకుండా ఈ పోస్టుల సంఖ్య పెంచకుండా వాళ్ళు ఎన్నికలకు పోయేటటువంటి అవకాశమే లేదు. ఇన్ని తెలిసినటువంటి ప్రభుత్వం, ఇంత నడిపేటటువంటి ప్రభుత్వానికి ఈ చిన్న విషయం అనేది తెలియకుండా ఉంటుందా? ఇంత చిన్న నోటిఫికేషన్ కనుక ఇస్తే 26 జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు కానీ కొన్ని కేటగిరీలకు కానీ కనీసం ఒక్క పోస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియకుండానే వాళ్ళు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చేసి మేము 1100 పోస్టులకో లేదంటే 1900 పోస్టులకో నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మొండిగా వెళ్ళేటటువంటి అవకాశం అనేది 100% లేదు. పోస్టులు పెరుగుతాయి. అది ఎప్పుడు పెరుగుతాయి? మళ్ళీ మనం వినతి పత్రాలు ఇవ్వడము, ప్రొటెస్ట్ చేయడం ద్వారా తెలంగాణలో పెంచుకున్నట్లు 100% పోస్టులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడంటే మనం ప్రొటెస్ట్ చేసినప్పుడు, మనం వినతి పత్రాలు అందించినప్పుడు. ఏదో సార్ చెప్పినాడు కదా డెఫినెట్గా పెరిగేటటువంటి అవకాశం ఉందంటా ఉన్నాడు, మరి పోస్టులు ఈజీగా పెంచేస్తారులే మనం ఇంటికాడ కూర్చుంటే అని మాత్రం కలలు కనొద్దు. పోస్టులు అయితే 100% పెరుగుతాయి. ఇంత నడిపేటటువంటి ప్రభుత్వానికి, ఇంత చేసేటటువంటి ప్రభుత్వానికి ఇంత చిన్న లాజిక్ తెలియకుండా, అంటే ఇప్పుడు ఎక్కువ మంది నిరుద్యోగులు అప్లై చేసేటటువంటి జాబ్స్ ఏవైనా ఉన్నాయంటే గ్రూప్ 2, గ్రూప్ 1 కాదండి, బీఎస్సీ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకి లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు బయటకు వచ్చి ఇంతవరకు ధర్నాలు చేసింది కేవలం కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం మాత్రమే చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వానికి విషయం తెలుసు. బట్ ఏమంటే ఎన్నికల ముందర గనక మనం చేసేటటువంటి ప్రొటెస్ట్లను గనక వాళ్ళు గనక తీసుకుని కన్సిడరేషన్లోకి తీసి అదిగో మేము పోస్టులు పెంచాం చూడండి అని చెప్పేసి ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక చిన్న స్టంటే తప్ప ఎన్నికలకి ఈ పోస్టులు పెంచకుండా ప్రభుత్వం వెళ్ళేటటువంటి అవకాశము ఏ కోశానా కూడా లేదు. మనం చేయాల్సింది ఒకటే, మన ప్రిపరేషన్ మనం అవుతూ ఉండాలా, అలాగే పోస్టుల పెంపుకు సంబంధించి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. అది సోషల్ మీడియా వేదికగా ఉండొచ్చు, లేదా బహిరంగంగా మీరు రోడ్ల మీదకి రావడం ఉండొచ్చు, లేదా మీ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం ఉండొచ్చు. ఏది చేసినా మనం పోస్టులు అనేది పెంచుకోవాలా. ఓకేనా? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రభుత్వం ఇంట్లో మొండిగా పోయేటటువంటి అవకాశం 100% లేదు. ప్రభుత్వం దగ్గరికి మనం కనుక పర్ఫెక్ట్ వేలో కనుక ఈ విధానాన్ని కనుక మనం కనుక తీసుకుని వెళ్ళినట్లయితే ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 15 లోపు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటానికి పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో కొత్త పాజిటివిటీని కూడా పొందేటటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం చేయాల్సినటువంటి రెండు పనులు. ఒకటి, మనకి ప్రిపరేషన్ ఆపకపోవడం. ఎందుకంటే కొన్ని లక్షల మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. 100లో పోస్టులు ఉన్నాయి. మనం అనుకున్నంత రేంజ్లో అయితే పోస్టులు పెరగవండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు ప్రతిదీ కూడా తెలుసు. అరుణ్ సార్ కనుక అప్డేట్ ఇచ్చినాడంటే
అరుణ్ సార్ దగ్గర ఒక అప్డేట్ వచ్చిందంటే 100% నిజమైతేనే చెప్తాను నేను. గతంలో ఏపీకి సంబంధించి అయ్యుండొచ్చు. నిన్న రీసెంట్‌గా తెలంగాణకు సంబంధించి కూడా ఏజ్ 24 గంటల ముందు చెప్పాను నేను. ఏజ్ పెంచుతున్నారు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దు అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి. ఇది కూడా పోస్టులు 100% పెరుగుతాయి. కానీ ఎన్ని పెరుగుతాయనేది చెప్పలేము. అవి 100 పెరుగుతాయా, 200 పెరుగుతాయా, 1000 పెరుగుతాయా అని చెప్పేసి మనం చెప్పలేము గానీ, పోస్టుల సంఖ్య అయితే పెంచాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇది ఇచ్చి దీని తర్వాత మళ్ళీ మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చినాము, మేము పోస్టుల సంఖ్యను పెంచినాము అనేటువంటి ఒక చిన్న పాజిటివిటీని ప్రజల్లోకి తీసుకుని పోయి ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంచి రిజల్ట్ తెచ్చుకోవాలనేటువంటి ఆ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ నోటిఫికేషన్ని ఇలాగే ఇస్తున్నామని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించి పేర్కొనడం అనేది జరిగింది. ఓకేనా? పోస్టుల సంఖ్య అనేది పెరుగుతుంది, అలాగే ఏజ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ మనం మన ప్రయత్నాలు అనేవి డెఫినెట్గా చేయాలా. ఇంట్లో కూర్చుని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసుకుంటున్నాం, లేదంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు వాయిస్ చాట్లు పెట్టుకోవడం వల్లనో, వాయిస్ చాట్లు పెట్టి చాలామంది చేస్తూ ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ చాలా తక్కువ మంది బయటకు వస్తూ ఉండరు. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లు, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడులే, నేను నా రూమ్లో నేను కూర్చొని చదువుకుంటా, నా స్టడీ హాల్లో నేను కూర్చొని చదువుకుంటా, నా సిలబస్ నేను అయిపోగొట్టుకుంటా అంటే మాత్రం నీ జిల్లాకు నీకే ఒక పోస్ట్ లేనప్పుడు నువ్వేం చేస్తావు? కాబట్టి నువ్వు నీ హక్కును నువ్వు అడగాల. నీ హక్కును నువ్వు వచ్చి బయటికి అడగలేనప్పుడు నువ్వు పోలీస్ జాబ్కి అసలు ఎలిజిబులే కాదు. హ్యాపీగా ఏ గ్రూప్ 2నో గ్రూప్ 1కో ప్రిపేర్ కండి. అసలు పోలీస్ జాబ్కి రావద్దండి. పోలీస్ జాబ్కి ఏదైనా కానీ ధైర్యవంతులు రావాలి. కనీసం నీ సమస్యను నువ్వు కనుక అడగలేకపోయినప్పుడు నీకెందుకు పోలీస్ జాబ్? చాలామంది ఇప్పుడు అంటూ ఉండరు, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పోస్టులు పడతా ఉన్నాయి, ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు. 10 మంది అప్లై చేస్తారు, 100 మంది అప్లై చేస్తారు. కానీ జిల్లాకు సంబంధించి నీ కేటగిరీకి పోస్ట్ అయినప్పుడు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు బయటికి రావాలా, వచ్చి ప్రభుత్వానికి మీ యొక్క సమస్య ఏదో తెలియజేయాలి. సార్ మొన్న మనం చేసినాం కదా సార్, మళ్ళీ ఎలా ఇదంటే చేయాలి, మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వాలా, మళ్ళీ బయటికి రావాలా, మళ్ళీ ప్రభుత్వానికి మన యొక్క సమస్యలను మనం తెలియజేయాలా. అప్పుడు మాత్రమే పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నట్లు హ్యాపీగా ఇంతే తక్కువ నోటిఫికేషన్ పడుతుంది, హ్యాపీగా రాసుకోండి. కాంపిటీషన్ మాత్రం అద్దరిపోద్ది. పేపర్ మాత్రం మేము చూడగానే బెదిరిపోతుంది. దగ్గర 4 లక్షల మంది పోయినసారి డిస్క్వాలిఫై అయినారంటేనే, పోయినసారి గవర్నమెంట్ వేరు, ఈసారి గవర్నమెంట్ వేరు. ఈసారి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పేపరు తొక్కి పెట్టి నారదీస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రిక్రూట్మెంట్కి సంబంధించి తొక్కి పెట్టి నారదీస్తుంది ఈసారి పేపర్. మీరు కనుక మీ యొక్క ప్రిపరేషన్లో కనుక లేకపోతే పోస్టుల సంఖ్య అయితే 100% పెరుగుతుంది. తమ్ముడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, మనం కనుక చేయగలిగినామంటే పోస్టుల సంఖ్య పెంచుకోగలం. అదంతా మన చేతుల్లో పని. ఏజ్ లేనివాడిని నేనే ఇన్ని మాట్లాడుతూ ఉన్నా, మరి ఏజ్ ఉన్నవాడి నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేవాడు మరి నువ్వెన్ని చేయాలా, నువ్వెన్ని మాట్లాడాలా? సీము నెత్తురు మనగలో కూడా ఉంది కదా, చేసేది చేయండి, సాధించుకోండి, మీ ఆశల్ని మీరు బతికించుకోండి. సో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఇంకా బాల్ మన కోర్టులోనే ఉంది. మీరు ఇంకా నిరుద్యోగ నాయకులను పట్టుకుంటారా, నిరుద్యోగులందరూ కలిసిపోతారా, అనేది మీ ఇష్టం. ఓకేనా? సో పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రిపరేషన్ ఆపొద్దు, ప్రిపేర్ అవుతూనే మీ పోస్టుల సంఖ్యకు సంబంధించి ఏదైనా కార్యాచరణతో ముందుగానే పోయినట్లయితే 100%, 100కి 200% పోస్టులు పెరుగుతాయి. మరి ఎన్ని పెరుగుతాయి సార్ అనేది మనం చెప్పలేం, కానీ పోస్టుల సంఖ్య అయితే పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఏజ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే చాలామంది మిత్రులు కోచింగ్కి వెళ్ళినటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, అంటే కనీసం కోచింగ్కి వెళ్ళి జాయిన్ కావడానికి కానీ, లేదంటే కోచింగ్కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అయితే మన లక్ష్యమాన్ని క్లాసెస్ ఒక కఠిన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అనేది జరిగింది. దీని మీద నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నా. రేపు సోమవారం ఒక వీడియో రూపంలో మీ ముందుకు ఒక వీడియోని తీసుకుని వస్తూ ఉన్నా. కేవలం కోచింగ్కు వెళ్ళలేనటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థుల కోసం మన 365 రోజుల టెస్ట్ సిరీస్లో భాగంగా. సార్ ఏం సార్ 365 రోజుల టెస్ట్ సిరీస్లో భాగంగా అంటున్నారు, ఏమైనా ప్రైజ్ ఎక్కిస్తారా, కొత్త కోర్స్ వస్తుందా? ఇవన్నీ ఏం లేదండి. మేమేం చేయాలనుకున్నాం అనేది ఒక క్లారిఫికేషన్ మీకు ఇస్తాము. మాతో కనుక కలిసి నడవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ దారిలో మీరు నడిచేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మాకు అత్యంత భారీ నష్టం అయితే ఏర్పడుతూ ఉంది. మేమైతే క్లారిఫికేషన్కి వచ్చేసినా మాకైతే చాలా నష్టం ఏర్పడుతూ ఉంది. కానీ ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థి అనేవాడు బాగుపడతాడు. డెఫినెట్గా ఓ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, లేదంటే ఓ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేటువంటి ఒకే ఒక్క చిన్న ఆశతోని మాకు ఎంత నష్టం వచ్చినా కానీ ప్రాబ్లం ఏంలే, మేమైతే ఓ పని చేయాలనుకున్నాము. దానికి సంబంధించి పూర్తి వివరాలు సోమవారం మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, ముందే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కుదిరితే టాప్ 50 కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా మంచి కోర్సు తీసుకుని వచ్చినాము. ఒక 59 రూపాయలు 80 రూపాయల లోపు ఉంటుంది మొత్తం కలుపుకొని. దాన్ని కొనేటువంటి ప్రయత్నం చేయండి. 365 రోజుల టెస్ట్ సిరీస్ రేపు వీడియో చూసిన తర్వాత కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులు ఉంటారో, ఎవరికైతే ఆర్థిక పరిస్థితి బాగాలేదో,
ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళల కోసం కష్టపడతా ఉన్నారో, రోజుకు 500 కూలీలకు, 400 కూలీలకు బయట ఉంటే ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ, మీకు మేము ఇస్తున్నటువంటి సువర్ణ అవకాశం అండి. చాలా పెద్ద గొప్ప సువర్ణ అవకాశాన్ని ఇస్తా ఉన్నాం. రేపు వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మేమేం చేయాలనుకున్నాం, మేము మీకేమి ఇవ్వాలనుకున్నాం, మీరు దానికేం చేయాలనేటువంటి పూర్తి వివరాలతోని రేపు వీడియో వస్తూ ఉంది. రెడీగా ఉండండి. మళ్ళీ చెప్తా ఉన్నా, పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. మనం ఏదైనా చేసినప్పుడు మాత్రమే. మనం కాదు, నువ్వు. పోస్ట్ కావాల్సిన వాడివి, ఉద్యోగం కావాల్సిన వాడివి నువ్వు ఏదైనా చేస్తే పోస్ట్ పెరిగేటటువంటి అవకాశం. లేదంటే హ్యాపీగా ఈ పోస్టులతో నోటిఫికేషన్ పడుతుంది, పండగ చేసుకోండి. థ్యాంక్ యూ.